మొన్నటి రోజున మనము తామస త్యాగం ఎలా ఉంటుంది, రాజసిక త్యాగం అని దేన్నంటారు, అలాగే సాత్విక త్యాగం అని దేన్నంటారని తెలుసుకున్నాం. శాస్త్ర విహిత కర్మల్ని కర్తవ్యాలుగా భావించి ఆ కర్తవ్యాలు నిర్వర్తించడం వల్ల వచ్చే ఫలాల పట్ల ఆసక్తి త్యజించి చేసే త్యాగాల్ని సాత్విక త్యాగము అని అంటారు. కర్మ ఫలాసక్తుల్ని త్యజించాలి అంటున్నాడు భగవంతుడు. అలా చేస్తున్నా అంటే అది సాత్విక త్యాగం అవుతుంది అంటున్నాడు. అర్థమవుతుంది కదా. ఎవరైతే కర్మఫలాసక్తిని పెట్టుకోకూడదు, ఇలా ఏ అధ్యాయంలో చెప్పాడు? కర్మల గురించి, కర్మ ఫలితాలను గురించి ఏ అధ్యాయంలో చెప్పాడు మనకు భగవద్గీతలో భగవంతుడు? కాదు, కర్మల గురించి కర్మయోగంలో చెప్పాడు భగవంతుడు. కర్మల్ని ఆచరించుట ఎంది 2వ అధ్యాయంలో ఇది చెప్పాడు అంతే, ఒక శ్లోకంలో అది ప్రస్తావన చేశాడు. కానీ కర్మయోగం గురించి కర్తృత్వ భావం లేకుండా కర్మ ఫలితాల్ని త్యజించి కర్తవ్యాలను నిర్వర్తించాలి అని చెప్పింది భగవద్గీతలో అధ్యాయంలో కర్మయోగంలో చెప్పినాడు. ఈ కర్మయోగాన్ని అంటే ఇక్కడ 18వ అధ్యాయంలో కర్మయోగము వస్తుంది, కర్మ షట్కము, భక్తి షట్కము వస్తుంది, జ్ఞాన షట్కం కూడా వస్తాయి. ఈ అధ్యాయంలో శ్లోకాలన్నీ చెప్పాం కదా ఫస్టే. ఇప్పటిదాకా 17 అధ్యాయాల్లో ఏమేం వచ్చిందో అదంతా ఇప్పుడు 18వ అధ్యాయంలో కూడా ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాడు భగవంతుడు అన్ని. అది కాదులేండి, 2వ అధ్యాయంలోది కాదులేండి. కర్మయోగంలో కదా మనకు అన్ని కర్మల గురించి చెప్పాడు భగవంతుడు. అక్కడ వస్తుంది ఇదే భావమే. శాస్త్ర విహిత కర్మల్ని 4 వర్ణాశ్రమాలకి శాస్త్రము ఆయా వర్ణాశ్రమ వాళ్ళు ఏ విధమైనటువంటి కర్తవ్య బాధ్యతల్ని నిర్వర్తించాలి అనేది శాస్త్రం విధించింది. వాటిని మనము కర్తవ్యము, ఇది నాకు శాస్త్రం విధించిన కర్తవ్యము కాబట్టి, నా బాధ్యత కాబట్టి నేను చేస్తున్నాను అనుకుంటూ ఆ బాధ్యత ఆ కర్మ చేసినందువల్ల వచ్చే ఫలితాన్ని దాని పట్ల ఎలాంటి ఆసక్తి లేకుండా త్యజించి వేయాలి. అలా ఎవరైతే చేస్తారో దాన్ని సాత్విక త్యాగం అని పిలుస్తారని భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ 9వ శ్లోకంలో. ఇక 10వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఈ త్యాగి ఉంటాడు కదా, త్యాగము కూడా 3 విధాలుగా ఉంటుంది అని చెప్తున్నాడు. అది ముందరకు వస్తుంది. కానీ మనోస్థితిగతులు లక్షణాలు అతనికి ఎలా ఉంటాయి, త్యాగం చేస్తారు కదా అలాంటి వానికి స్థితి లక్షణాలు ఎలా ఉంటాయి, మనస్సు మనోభావాలు ఎలా ఉంటాయి అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు ఈ 10వ శ్లోకంలో. నద్వేష్ట్య కుశలం కర్మ, ఎవరిని ద్వేషించకూడదు. ఎవరిని అంటే ఈ చెడు పనులు చేస్తారు కదా వాళ్ళని చూసి కూడా ద్వేషించకూడదు. అలాగే వాళ్ళ ఇష్టం నెరవేరడం కోసం ఎలాంటి కర్మలు చేస్తుంటారు చూడండి, స్వార్థపరులు ఉంటారు. వాళ్ళ యొక్క ఇష్టాల్ని నెరవేర్చుకోవడం కోసం ఎవరు బాధపడినా పర్లేదు అనుకుంటారు. అలాంటి వాళ్ళని కూడా ద్వేషింపడు. ఎవడైతే శాస్త్రరహిత కర్మల్ని చేస్తున్న వాణ్ణి, అలాగే కామ్య కర్మల్ని అంటే ఇష్ట కార్యాల్ని చేస్తున్నారు వాళ్ళని ద్వేషింపకుండా ఉంటాడో, కుశలే నానుషజ్జతే అంటే మంచి కర్మలు చేసేదాని పట్ల ఆసక్తిని కలిగి ఉండడో, ఎవరిని ద్వేషింపడు, అలాగని మంచి కర్మలు కదా ఇవి చేయాలి అని ఆసక్తి కూడా ఉండదు అతనికి, దాన్ని కూడా త్యజించి ఉంటాడు. అతడే శుద్ధ సత్వ సంపన్నుడు, త్యాగి, సత్వ సమావిష్టో అంటున్నాడు. శుద్ధ సత్వం అంటే తెలుసుకున్నాం మనం ఇంతకు ముందు అధ్యాయంలో, ముందు క్లాస్లోనే. సత్వగుణము,
సాత్విక గుణం కన్నాను ఇంకా గొప్పదైంది శుద్ధ సత్వగుణము. సాత్విక గుణం అని తెలుసుకున్నాం మనం. సాత్విక గుణాని కన్నా ఇంకా మంచి గుణం అది శుద్ధ సత్వం. ఎవరైతే ఎవరిని చెడు అని ద్వేషించడు, ఇది మంచి అని ప్రేమించడు, వాటి పట్ల ఆసక్తిని కలిగి ఉండడు, నిశ్చలంగా స్థిరత్వంతో స్థిత ప్రజ్ఞతతో ఉంటాడు. అలాంటి వాణ్ణి శుద్ధ సత్వయుక్తుడు గుణయుక్తుడు అంటారు. మేధావి చిన్న సంశయ, అతనికి ఎలాంటి సంశయము ఉండదు, సంశయాలు ఉండవు, సందేహాలు ఉండవు. ఇది చెయ్యొచ్చా, ఇది చెయ్యకూడదా, ఇది గొప్పదా, ఇది ఇంకేదైనా మంచిదా, లేకపోతే ఇది చెడ్డదా, ఏమి ఉండవు. స్థిరంగా ఉంటుంది అతని మనస్సు. అతడు బుద్ధిమంతుడు, మేధావి అంటున్నాడు. అలా ఎవడుంటాడో అతను మేధావి, అతడే నిజమైన త్యాగి అంటున్నాడు భగవంతుడు. దేని పట్ల ఆసక్తి ఉండదు, అన్ని త్యజించి వేసుంటాడు కాబట్టి అతడే త్యాగి, నిజమైన త్యాగి అని భగవంతుడు అభిప్రాయపడుతున్నాడు ఇక్కడ. ఎవరైతే మంచి పనులు చేస్తున్నారని వాళ్ళపైన ఇష్టం పెంచుకోవడం లేదు, అలానే మంచి పనులు చేయాలని ఇష్టం ఉండదు, దేని పట్ల ఆసక్తి ఉండదు. వాడు చెడు కార్యాలు చేస్తున్నాడు, చెడ్డవాడు అన్నా కూడా వాడి పట్ల కూడా ఎలాంటి ద్వేషము ఉండదు. అలాంటి వాణ్ణి శుద్ధ సత్వ గుణవంతుడు అంటున్నాడు భగవంతుడు. అంటే దేవుడితో సమానము అంటున్నాడు. అలాగే అతనికి ఎలాంటి సంశయము ఉండదు, భగవత్ తత్వం పట్ల ఎలాంటి సంశయము ఉండదు అంటున్నాడు. అతడే బుద్ధిమంతుడు, అతడే మేధావి నా దృష్టిలో. అలాగే అతడే నిజమైన త్యాగి అంటున్నాడు. అన్నిటినీ ఆసక్తి రహితంగా ఎవరు చూస్తూ ఉంటారో, ద్వేషింపనివాడు, ప్రేమించనివాడు అయి ఉండాలి, అతను నిజమైన త్యాగి అని అంటున్నాడు. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం అందరం. ఇది 3వ అధ్యాయంలో ఈరోజు చెప్పుకున్న 3 శ్లోకాలు కూడా కర్మల గురించినే చెప్తాయి మనకు. కర్మయోగంలోనే ఈ కర్మ గురించి ఎంత వచ్చేసింది మనకు. ఇంకొకసారి గుర్తు చేస్తున్నాడు భగవంతుడు, దాన్నే రిపీట్ చేస్తున్నాడు. ఎంత ముఖ్యమైంటే రిపీట్ చేసి ఉంటాడు భగవంతుడు, గుర్తుపెట్టుకోవాలి మనం. నహి దేహభృతా శక్యం. దేహభృత అంటే దేహధారి అని, అంటే దేహాన్ని ధరించిన వాడు ఏ మనుష్యునకును త్యక్తుం కర్మాణ్యశేషతః. త్యక్తుం త్యజించడానికి అవ్వదు, దేన్ని? కర్మల్ని త్యజించడానికి అవ్వదు అంటున్నాడు. నువ్వు మనిషిగా పుట్టినావా, అతనికి కర్మల్ని త్యజించి ఉండలేడు, బ్రతకలేడు అంటున్నాడు. కర్మల్ని త్యజించి బ్రతకలేడు మనిషి. కాబట్టి యస్తు కర్మఫల త్యాగి, ఈ కర్మల్ని త్యాగం చేయడం కన్నా కర్మఫల త్యాగి అంటున్నాడు, కర్మ ఫలితాన్ని చేయాలి అంటున్నాడు. అలా ఎవరైతే కర్మ ఫలితాన్ని త్యాగం చేస్తాడో అతడే సత్యాగీత్యభిధీయతే. నా అభిప్రాయంలో అతడే నిజమైన త్యాగి అని గ్రహించాలి అంటున్నాడు భగవంతుడు. మనుష్యుడై పుట్టిన తర్వాత కర్మల్ని చేయకుండా ఉండలేం. కాబట్టి కర్మల్ని త్యజించడం కన్నాను ఆ కర్మలు చేయడం వల్ల వచ్చే ఫలితాన్ని త్యాగం చేయొచ్చు అంటున్నాడు భగవంతుడు. అలా ఎవరైతే చేస్తారో అతడు కర్మయోగి అంటున్నాడు. అంతేకాదు అతడే నిజమైన త్యాగి అంటున్నాడు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, అలాగే మనం ఆచరణలో పెట్టుకోవాల్సిన విషయము. ఏది చేసినా నేనే చేశాను, నా వల్లనే జరిగింది అనే కర్తృత్వ భావాన్ని వదిలిపెట్టండి. అంతా భగవంతుడు ఆడిస్తుంటే ఆడుతున్నాం అనుకోండి. ఏదైనా పని చేస్తే, మంచి పని చేసినా, గొప్ప పని చేసినా, పవిత్ర కార్యం చేసినా, ఇంకేదైనా మంచి పని చేసినా, చెడు ఏదో మన వల్ల మనకు తెలియకుండా చెడు జరిగినా అంతా ఆ భగవదేచ్ఛ అనుకోండి. ఆ కర్మలు చేయటందే మనకు అర్హత ఉంది కానీ, అధికారం ఉంది కానీ, కర్మ ఫలితం భగవంతుడే ఇస్తాడని, నాకు అది కావాలి, ఇది కావాలి, నేను ఆ పుణ్య కార్యం చేస్తా, ఈ పుణ్యం కార్యం చేస్తా కాబట్టి నాకు ఆ ఫలితం కావాలి, ఈ ఫలితం కావాలి అని ఆశించడం వదిలేయండి.
అలా చేసినప్పుడే మనము త్యాగి అనిపించుకుంటాం, అలాగే కర్మయోగి అనిపించుకుంటాం. ఇది ఈజీ మనకు చెప్పాలి అంటే, గుర్తుపెట్టుకుంటే, ప్రతి క్షణం గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీ ఆచరించడం. భక్తి జ్ఞానాలు కలుగుతాయో లేదో తెలియదు మనం చనిపోయే లోపు, కానీ కర్మయోగాన్ని అవలంబించవచ్చు. ఈ యోగం ద్వారా కూడా భగవంతుని పొందవచ్చు. భగవంతుడు అదే చెప్పాడు. కర్మయోగం కానీ, భక్తి యోగం కానీ, ధ్యాన యోగం కానీ, అలాగే జ్ఞాన యోగం కానీ పట్టుకున్నారంటే నన్ను తెలుసుకుంటారు అర్జున అంటున్నాడు భగవంతుడు భగవద్గీతలో. కాబట్టి ఈ 4 ఏది పట్టుకున్నా మనం భగవంతుణ్ణి తెలుసుకోవచ్చు. సరే, ఇంకా ఏం చెప్తున్నాడు భగవంతుడు ఇంకా అంటే, ఎవరైతే కర్మల్ని చేయడము ఏ మనుష్యునికి త్యజించడం సాధ్యం కాదు కర్మల్ని, కాబట్టి కర్మ ఫలితాలని త్యాగం చేయండి, అతడే నిజమైన త్యాగి అవుతాడు అని చెప్పాడు. ఇక్కడ ఇంకేం చెప్తున్నాడు 12వ శ్లోకంలో అంటే, అనిష్టమిష్టం మిశ్రం చ. అనిష్టమిష్టం మిశ్రం చ, చెడు కానీ ఏమేమి ఉన్నాయి అంటే చెడు, మంచి, మిశ్రమము. దేంట్లో? త్రివిధం కర్మణ ఫలం. కర్మ ఫలితాల్లో కూడా 3 విధాలైనటువంటి ఫలితాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. కర్మ ఫలితాలు కూడా 3 విధాలుగా ఉన్నాయి. ఏవేవి? మంచి ఫలితము, చెడు ఫలితము, అలాగే మంచి చెడుల కలయిక ఫలితము. 3 విధాలైనటువంటి ఫలితాలు, కర్మ ఫలాలు చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. మనం ఏ కార్యం చేసినా లేదా చెడు ఫలితం వస్తుంది, లేదా మంచి పనులైతే మంచి ఫలితం వస్తుంది, చెడు పనులైతే చెడు ఫలితం వస్తుంది. అలాగే మంచి చెడు 2 కూడుకుని ఉంటాయి. ఎలాగా అంటే, ఉదాహరణకి మనం గుడిలో అన్నదానం చేస్తాం, అది మంచి పని, కానీ మనసులో మాత్రం గర్వంతో చేస్తూ ఉంటాం. వాళ్ళకి గతి లేదు కాబట్టి నేను చేస్తున్నా, లేకపోతే ఏదో మంచి జరగాలనో, ఏదో స్వార్థ లాభంతోనో, స్వలాభం కోసమో చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమైపోతుంది? చెడు కూడా తోడవుతుంది, మంచి ఉద్దేశం ఉండదు కాబట్టి. అక్కడ మంచి చేస్తున్నావు, మంచి ఫలితము ఉంటుంది, ఇక్కడ మనసులో మంచి లేదు, చెడు. ఇది ఈ 2 కలిపితే, ఈ 2 కలిపిన ఫలం ఒకటి వస్తుంది. దాన్ని మంచి చెడుల కలయిక ఫలితము అంటారు. అంటే పాప పుణ్య మిశ్రమ ఫలితం. పుణ్య ఫలితము, పాప ఫలితము, పాప పుణ్య మిశ్రమ ఫలితము అని 3 విధాలైనటువంటి కర్మ ఫలాలు ఉన్నాయి అర్జున అంటున్నాడు భగవంతుడు. భవత్య త్యాగినాం ప్రేత్య, భవత్య త్యాగినాం ప్రేత్య. కర్మఫల త్యాగము చేయనివాడు, అంటే కర్మ ఫలితాన్ని త్యాగం ఎవరైతే చెయ్యరో అలాంటి వాడు తప్పక మరణానంతరము వాటిని అనుభవించి తీరాలంతే అంటున్నాడు. కర్మఫల త్యాగం చేయకపోతే అవన్నీ మనకే చుట్టుకుని ఉంటాయి. పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు, పాప పుణ్య మిశ్రమం కావచ్చు, మనకే చుట్టుకుని ఉంటాయి. మరణానంతరం వాటిని మనమే అనుభవించాలి అంటున్నాడు మళ్ళీ భగవంతుడు. మరి ఎలా మనం అనుభవించకుండా ఉండాలి అంటే, నతు సన్యాసినాం క్వచిత్, వాటిని సన్యాసించాలి. వేటిని? కర్మ ఫలితాలని సన్యాసించాలి, అంటే త్యజించాలి అంటున్నాడు. ఎలా త్యజిస్తాము? ఎవరికైనా ఐడియా ఉందా? వెరీ గుడ్, వెరీ గుడ్. అలా మనం ఏ కర్మ చేసినా వాటి ఫలితాలని భగవంతునికి అర్పించేయాలంతే. అప్పుడు మనకి ఎలాంటి కర్మ ఫలితము అంటుకోదు, మనం దేన్ని అనుభవించాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది కదా మీకు? కర్మ ఫలితాల్లో 3 విధాలైనటువంటి కర్మ ఫలితాలు ఉంటాయి. ఒకటి పాప ఫలము, 2 పుణ్య ఫలము, 3 పాప పుణ్యాల మిశ్రమ ఫలము అని 3 విధాలైనటువంటి ఫలాలు ఉంటాయి. అలాగే ఎవరైతే కర్మ ఫలితాల్ని త్యాగం చేయకుండా ఉంటారో
వాళ్ళు మరణానంతరం వాటిని అనుభవించి తీరాల్సిందే అంటున్నాడు భగవంతుడు. అలాగే కర్మ ఫలితాల్ని ఎవరైతే త్యాగం చేస్తూ ఉంటారో, అంటే భగవంతునికి అర్పించేస్తూ ఉంటారో, వాళ్ళు ఏ కాలమునందైనను ఏ విధముగాను వాటిని అనుభవించవలసిన పని ఉండదు అర్జున అంటున్నాడు భగవంతుడు ఈ శ్లోకంలో. ఇంతకన్నా ఇంకా ఎవరు చెప్తారో చెప్పండి. మనం ఏ కర్మ చేసినా భగవంతునికి అర్పిస్తే చాలు, అవన్నీ ఆయనే తీసుకుంటాడు. మనకి ఏమీ ఇవ్వడు, బాధలు కష్టాలు మనకి ఏం రావు. అందుకే ఏదైనా మంచి పని చేసినా పుణ్యం కదా నాకే కావాలి అనుకోకూడదు. పాపం చేసినప్పుడు కృష్ణార్పణం ఎలా చేస్తామో, పుణ్యం చేసినప్పుడు కూడా కృష్ణార్పణం అంతే మనస్ఫూర్తితో చేయాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. పుణ్యం చేశాను కాబట్టి నాకే ఉన్ని, పాపం చేశాను కాబట్టి భగవంతునికి ఇచ్చేద్దాము అనుకోకూడదు. తప్పు, అలా భావించకూడదు. అప్పుడు మనస్సు మాలిన్యంతో ఉంటుంది కాబట్టి భగవంతుడు స్వీకరించడు అలాంటివి. మనస్సుని కంట్రోల్లో తెచ్చుకొని మనకు తెలియకుండా జరిగే తప్పులకి మనం బాధ్యులం కాదు కాబట్టి ఆయనకి చేస్తే ఒక రకంగా మేలు కానీ మంచిది. కానీ మనకు తెలిసి తప్పు చేసి వాటిని నేను తెలిసే చేసిన ఆయన కృష్ణార్పణం చేస్తా అంటే స్వామి మీ తెలివి తక్కువ వేయడం కాదు, కావాల్సినంత ఉంది ఆయనకు, దేంట్లో ఇవ్వాలో ఫలితం దాంట్లో ఇస్తాడు. కాబట్టి మనస్సు నిర్మలంగా పెట్టుకొని భగవంతుని కార్యాలు చేస్తూ మంచి పనులే, సాధ్యమైనంత వరకు మంచి పనులే చేయడానికి మన వంతు కృషి మనం చేస్తూ, ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరిని బాధలు పెట్టకుండా మనదేదో మనం చూసుకుంటూ, మనం ఎలా పురోగతిలోకి రావాలి, మనం ఎలా బాగుపడాలి ఆధ్యాత్మికంగాను అలాగే ప్రాపంచికంగాను. ఎందుకంటే ఈ రెండు వైపులా ఉన్నాం కాబట్టి, భవసంద్రంలో ఉన్నాం కాబట్టి రెండు వైపులను మనము బాగుండాలి. ఇక్కడ అంతర్దృష్టిను కలుగుతూ ఉండాలి, బహిర్దృష్టిలో ఈ సంసారంలో కూడా కాస్త మన బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఉండాలి. అప్పుడే ఎవరిని పట్టించుకోకూడదు. ఈ కాలంలో ఒకరి గురించి మనం ఆలోచన చేయడానికి పోయినామంటే మైండ్ మాలిన్యం అయిపోతుంది, మనస్సు మాలిన్యం అయిపోతుంది, బుద్ధి ఉండదు, బుద్ధి కూడా ఉండదు, కోల్పోతాము. కాబట్టి చేసే పనులన్నిటినీ శివార్పణ, ఈశ్వరార్పణ బుద్ధితోడ విహిత కర్మలు చేయరా, ఈశ్వరానుగ్రహము వలన ఎట్టి బంధము లేదురా, ఈశ్వరార్పణ బుద్ధితోడ విహిత కర్మలు చేయరా, ఈశ్వరానుగ్రహము వలన ఎట్టి బంధము లేదురా అంటాడు మా గురువుగారు రాసిన సంకీర్తనం ఇది. ఈశ్వరార్పణ బుద్ధితో అన్ని ఆయనకి ఈశ్వరునికి అర్పించినామంటే విహిత కర్మలు అంటున్నాడు, శాస్త్ర విహిత, శాస్త్రంలో ఏం చెప్పినారో అవి చేయాలి. వాటిని చేసిన కృష్ణునికే అర్పణం చేయాలి. అలా చేసిన అంటే నీకు ఎలాంటి బంధము రాదు, అంటుకోదు. అంటే పాపం కానీ పుణ్యం కానీ, పాప పుణ్య ఫలిత మిశ్రమం కానీ మనకు అంటుకోవు. సంతోషంగా ఉంటాం. పాప ఫలితం అయితే దుఃఖాలు అనుభవించాలి, పుణ్యం అయితే సంతోషాలు పడిపోవాలి. ఎప్పుడు దుఃఖం వస్తుందో తెలియదు. ఇప్పుడు సంతోషంగా మాకు ఫుల్ ఆనందంగా ఉంటాము, నెక్స్ట్ మినిట్ దుఃఖం రావచ్చు. ఎవరు చూస్తున్నారు? అవన్నీ అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మనకి ఏది అవసరం లేదు, నిశ్చలంగా ఇలా ఎలాంటి స్థితిలో ఉన్నామో, స్థిత ప్రజ్ఞతతో ఉన్నామో అలాంటి స్థితి ప్రజ్ఞతతోనే నడుస్తూ భగవంతుని చింతన చేస్తూ ఏదో ఆయన ఇచ్చిన దాంట్లో తృప్తిగా బ్రతుకుతూ మన బాధ్యతలు ఏమైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించుకుంటూ మన ఆధ్యాత్మిక పురోగతిని పొందడానికి అనుకూల పరిస్థితుల భగవంతుని తెచ్చిపెట్టమని అడుగుతూ ముందుకు సాగాలంతే ఈ జీవితం అని తెలియజేస్తూ ఇంతటితో ముక్తాయం చేస్తాను. హరి ఓం తత్సత్.